నీకు వంట చేయడం రాకపోతే రానట్టు ఉండొచ్చు కదే. ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తావు? నీకు మాట్లాడడం రాదు, వంట చేయడం రాదు, ఏ పని రాదు. నీ జీవితంలో నీకు అసలు ఏ ఒక్కటి సరిగ్గా చేయడం రాదా? అసలు దీన్ని ఎవరైనా వంట అంటారంటే? సగం కూర ఉడకలేదు, మిగిలిన సగం మాడి చచ్చింది. దీన్ని చూస్తుంటేనే వాంతులొచ్చేలా ఉన్నాయి. అసలు ఎలా తింటారని ఇవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టావే? కనీసం వండేటప్పుడు కూడా నీకు అనిపించలేదా? టీవీలో చూసి చేశాను అత్తయ్య. నీ మొహం, అసలు నీకు వంట వస్తే కదే టీవీలో చూసి చేయడానికి? రాని దానివి రానట్టు ఉండొచ్చు కదా. ఇలాంటి పిచ్చి ప్రయోగాలు ఎందుకు చేయడం? ఏదో ట్రై చేశాను అత్తయ్య. వంట గురించి సగం తెలిస్తే ట్రై చేయొచ్చు. అసలు వంటే గురించి తెలియని వాళ్ళు ట్రై చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఇదేంటే కొత్తగా ఉంది? స్వీట్ అత్తయ్య. అబ్బా, ఏం స్వీట్ ఏది? మైసూర్ పాక్ లాగా బంకా పాక్. నువ్వెక్కిరించి మాకు తులసి. ఎక్కిరించేదేముందే, స్వీట్ కంటూ ఒక పేరు ఉండాలి కదా. మైసూర్ పాక్ లాగా ఉంది, కానీ స్పూన్ కి అంటుకొని ఉంది. దానికి ఒక పేరు ఉండాలి కదా, అందుకే బంకా పాక్ అని పెట్టాను. బాగుంది పేరు. బావా, టీవీలో చూసి హల్వా చేద్దామని ట్రై చేశాను, కుదరలేదు. హల్వా కుదరలేదు, కూర కుదరలేదు, ఏది రానప్పుడు వంట వచ్చేయమన్నారు నిన్ను? వంటలు పొట్టెలు పెడితే ఎలాంటి వంటనైనా చెడగొట్టే దాంట్లో ఫస్ట్ ప్రైజ్ నీకే వచ్చేది. ఏం చేయనత్తయ్య, నాకు వంటలు రావు రావు అన్న తులసి చేయమంది. ఏంటే నువ్వు? ఇంట్లో వంట మనిషి ఉంది కదా, దీన్ని ఎందుకు వంట చేయమన్నా? నీకంతలా చేయాలనిపిస్తే నువ్వు చేయొచ్చు కదా. కడుపుతో ఉన్న పిల్ల, దాన్ని ఎందుకు చేయమన్నావు? అసలే నెలలతో ఉంది, ఇలాంటి పెద్ద పెద్ద పనులు చేయించచ్చా? నెలలతో ఉంది కదా అనే చేయమని చెప్పాను అత్తయ్య. అయినా ఇదే వందో తెలుసా, నా చేతి వంటంటేనే అత్తయ్యకి ఇష్టం, నేను చేస్తేనే కడుపు నిండా తింటుంది. నేనంటేనే ఇష్టం, నన్నే మెచ్చుకుంటుంది. నువ్వంటే అత్తయ్యకి అసహ్యం అని అంది, అందుకే చేయమన్నాను అత్తయ్య. అంత సీన్ లేదు అత్తయ్య, ఇది కావాలని మొత్తం రివర్స్ చెప్తుంది. సరే, అయ్యిందేదో అయింది. అసలు ఆకలి చంపేస్తుంది. ఇప్పుడు ఎలాగో అది ఆలోచించండి. అయ్యో, చూడ్డానికి ఇలా ఉంది మావయ్య, టేస్ట్ చాలా బాగుంది. నాకు ముందే తెలుసు ఇది ఇలాంటి ఘనకార్యం ఏదో చేస్తుంది అని. దీనికి వంటలు వచ్చినా నేను చెయ్యమన్నందుకు ఇలాగే చేస్తుందని నేను ముందే ఊహించాను. ఖచ్చితంగా నేననుకున్నట్టే చేసింది. దీని పిచ్చి తెలివితేటలన్నీ నాకు తెలుసు కాబట్టే నేను ఆల్రెడీ ప్రియా ఇంటి నుంచి ఫుడ్ తెప్పించాను. ఇప్పుడే తెస్తాను, ఉండండి. ఇంకా ఈ చెత్త అంతా ఇక్కడెందుకు? తీసుకెళ్ళి బయట పారే, తీసుకెళ్ళు. వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పడం కాదే, ముందు వంటలు నేర్చుకో.
ఇప్పుడు చేసినట్టుగా చేస్తే 2 తన్ని పంపిస్తారు. అంత ధైర్యం చేసి నీ ప్రాణం కాపాడిన వాడి మీద ఏమిటి నీ ద్వేషం? అతని పోతే అతనికి రాకుండా చేయమంటావే? అయినా అది నువ్వు చేయబట్టే కదా పోయింది. అందుకే మళ్ళీ రావద్దు అనేది. నోర్మాయ్ నోర్మాయ్, నీకు పిచ్చి తారాస్థాయికి చేరింది. మేలు చేసినోడికి కీడు తలుస్తున్నావు. ఎందుకు రోజు రోజుకి రాక్షసత్వాన్ని పెంచుకుంటూ పోతున్నావు? పగ అని ఇది మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తోంది. అమ్మా, నువ్వు కాస్త ఆగుతావా? వారాగినా నేను ఈ విషయంలో నీకు సాయం చేసి పాప మూట కట్టుకోలేను. ఇంతకు ముందు నీకు సహాయం చేసి నేను చివాట్లు తినాల్సి వచ్చింది. నన్ను చూసి నవ్వుకుంటున్నారు. ఇంకా నీ కోసం దిగజారి నా స్థాయి నేను దిగజార్చుకోలేను. అది కాదండి. వద్దు కీర్తి, ఇంకా నువ్వేం చెప్పే ప్రయత్నం చేయకో. మళ్ళీ మొహాన ఉమ్మేస్తారు. ఇక నుంచైనా కాస్త బుద్ధి మార్చుకుని చేసిన తప్పులకి పశ్చాత్తాపడి కనీసం దేవుడికైనా క్షమాపణ చెప్పుకోవే, బాగుపడతావు. అది ఇలా నిదానంగా చెబితే తలకెక్కించుకునే రకం కాదల్లుడు గారు. అంటే ఏంటి? ఇప్పుడు నన్ను కొట్టి చెప్పమంటావా? మాటలు వినప్పుడు తప్పదుగా. అమ్మా, అరవ కీర్తి, ఇక నీకు ఆదిత్య విషయంలో నీకు ఏ సహాయం చేయలేను. మీరెవరూ నాకు సాయం చేసినా చెయ్యకపోయినా నేను ఆ దుర్గని తులసిని వదలను. ఎలా అయినా ఆదిత్యకి తిరిగి ఎస్ఐ ఉద్యోగం రాకుండా చేస్తాను. చిచి, నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికే నాకు అసహ్యం వేస్తోంది. కాస్త మారవే. నువ్వు మారకపోతే నీకు డిపార్ట్మెంట్ ట్రీట్మెంట్ అల్లుడు కరిస్తారే. ఇక్కడికొచ్చి రిలాక్స్డ్ గా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నావు. అంటే ఇప్పటి వరకు వంట చేసి అలసిపోయాను కదా, అందుకే కొంచెం రిలాక్స్ అవుతున్నాను. నువ్వు చేసింది వంట కాదే, పెంట. అసలు అవి కూరలేంటే చెత్త కుప్పలో పడేస్తే కుక్కలు కూడా తినవు.
నన్నేం చేయమంటావు? నాకు నచ్చినట్టు ఉండాను. నీకు ఆన్లైన్ లో వీడియోలు చూసి కూడా వంటలు చేయడం రాదు. అవునులే, ఇలాంటి మంచి పనులు నీకు తొందరగా ఎలా వస్తాయి? పచ్చగా ఉన్న కుటుంబాల్లో చిచ్చులు పెట్టడం, మొగుడు పిల్లలని విడదీయటం, ఇలాంటి పనులైతే చాలా తొందరగా వస్తాయి. అవునే, ఇందాకేంటి అత్తయ్య ముందు నా గురించి చాడీలు చెప్తున్నావు? నాకు వంట రాకపోయినా తులసినే చెయ్యమంది అది ఇది అని నోటికొచ్చినట్టు తెగ వాగుతున్నావు. నేనేం చాడీలు చెప్పాను? ఉన్నదే చెప్పాను. వంటలు రాకపోతే ఎందుకు చేసావు అని తిడుతుంటే తులసినే చెయ్యమంది అత్తయ్య అని చెప్పాను. నేను చెయ్యమంటే అత్తయ్యకి అలా వెళ్ళి చెప్పేస్తావా? ఇంకొకసారి నా గురించి అత్తయ్య ముందు ఏవైనా వాగినట్టు నాకు కనిపించిందనుకో, ఇదిగో బట్టలు ఉతికినట్టు ఉతికి ఆరేస్తాను. నా వల్ల తప్పు జరిగినా అది నీ మీదే వేసుకోవాలి. నీ వల్ల తప్పు జరిగినా అది కూడా నీ మీదే వేసుకోవాలి. పొరపాటున తోక జాడించాలని ప్రయత్నించావనుకో, కట్ చేస్తాను. వద్దు 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 వద్దు, తోక జాడించను. అయినా ఆడపిల్లని, అమాయకురాల్ని, నాతో ఇలా ఆడుకోవడం కరెక్ట్ కాదు. మరి ఇంతకాలం నువ్వు చేసిందేంటమ్మా? నన్ను ఆడిపోసుకున్నప్పుడు ఇవన్నీ నీకు గుర్తు రాలేదా? ఇలాంటి నీతి వాక్యాలు వెళ్ళి మంగళగిరి ముసలి దగ్గర చెప్పు, నా ముందు కాదే. రిలాక్స్ అయింది చాలు గాని, ఇందాక తిన్న బౌల్స్ అన్ని అలాగే ఉన్నాయి. వెళ్ళి క్లీన్ చేయిపో. ఆ తర్వాత బట్టలు కూడా ఉతకాలి. అమ్మా, నా వల్ల కాదు, నేను చెయ్యను. నువ్వు ఇలాగే సతాయించవనుకో, నీ పని అత్తయ్యతో చెప్తాను. ఏంటి నువ్వు అత్తయ్యకి చెప్పేది? ఇలాగే వేషాలు వేసావనుకో, ఇప్పుడే అత్తయ్యని పిలిచి నీ బాగోతం మొత్తం ప్రూఫ్లతో సహా బయట పెడతాను. అత్తయ్య, వద్దు తులసి, వద్దు 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 తులసి, నువ్వు చెప్పినట్టే అన్ని పనులు చేస్తాను. బౌల్స్ క్లీన్ చేస్తాను, బట్టలు ఉతుకుతాను, ఇల్లు కూడా క్లీన్ చేస్తాను. సరేనా? నువ్వు మాత్రం దయచేసి అత్తయ్యకి చెప్పొద్దు. అలా రా దారికి. అదిగో చీపురు కట్ట అక్కడుంది, తీసుకొని తొడుగు.
తులసి, ఏంటిది? ఏమైంది ఆదిత్య? నువ్వు పనులు చెప్పడం ఏంటి? వెంకటలక్ష్మి భయపడుతూ ఓ పనులు చేసేయడం ఏంటి? పొద్దున్నుంచి చూస్తున్నా, నువ్వు చెప్పిన పనులన్నీ కాదనకుండా చేస్తుంది. ఎప్పుడెప్పుడు నీ గురించి అమ్మ దగ్గర చాడీలు చెప్పి నేను ఇంట్లో నుంచి పంపించేయాలని చూసేది. నువ్వు కనిపిస్తే ఎప్పుడెప్పుడు గొడవలు పెట్టుకుందామా అని ఎదురు చూసేది. అలాంటిది నువ్వు చెప్పిన దానికి తలాడిస్తూ కాదనకుండా ఏ పని పడితే ఆ పని చేస్తుంది. అంతలా ఏం భయపెట్టావు తులసి? 100 గద్దలను తిన్న రాబందు కూడా ఒక్క గాలి వానకి చచ్చినట్టు ఇంతవరకు దాని టైం నడిచింది. అందుకే ఎగిరెగిరి పడింది. ఇప్పుడు నా టైం వచ్చింది. అంతేలే ఆదిత్య, పరిస్థితులు తారుమారవడం సహజం కదా. గొప్ప గొప్ప వాళ్లే కింద పడటం పైకి లేవటం చేస్తూ ఉంటారు. అప్పటికి దీంట్లో పెద్ద వింతే లేదు కదా ఆదిత్య. ఇప్పుడు వెంకటలక్ష్మి పరిస్థితి కూడా అంతే. దానికి ఆ బుద్ధి ఎలాగో లేదు. అందుకే నేనే దగ్గరుండి చేపిస్తున్నాను. చూడు తులసి, అమ్మా, నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను. కాసేపు రెస్ట్ ఇవ్వకపోతే చచ్చిపోతాను. అమ్మా, సర్లే, కొంతసేపు రెస్ట్ తీసుకో. లేచాక మాత్రం మిగతా పనులన్నీ చెయ్యాలి. అర్థమైందా? అమ్మా, నాకు ఓపిక లేదు. నానమ్మా, ఓసే నానమ్మా. లక్ష్మి, వెంకటలక్ష్మి, నన్ను కొంచెం రూమ్ వరకు తీసుకెళ్ళవా? అయ్యో లేమ్మా. అమ్మా, అమ్మ తల్లి, అయ్యో. ఏంటి తులసి, ఇది పాపం కదా. ఏం కాదురా. సరే, నేను బయటికి వెళ్ళి వస్తాను. నెమ్మదిగానే వెంకటలక్ష్మి. అయ్యో, కూర్చో కూర్చో. అమ్మా, నానమ్మా, ఇక్కడ కూర్చోబెడుతున్నావేంటే? నువ్వు కూర్చోవే, నీకోసం జ్యూస్ తీసుకొస్తాను. జ్యూస్ తాగి పడుకుందు గాని. అయ్యో నానమ్మా. అయ్యో 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 అయ్యో, బంగారం లాంటి నా మనవరాలతో గొడ్డు చాకరీ చేయించింది. దాని చేతులు పడిపోను, దాని కాళ్ళు పడిపోను. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేనే ఏ పని చేయించలేదు. అలాంటిది గొడ్డులా పని చేయించింది నా బంగారు తల్లి. తాగవే, తాగు. అయ్యో అయ్యో అయ్యో, నా మనవరాలికి ఎంత కష్టం వచ్చిందో. ఎందుకా నేను మంగళగిరి నుంచి నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది. ఆదిత్యను పెళ్లి చేసుకుంటావు అనుకున్నాను. మొదలెస్టప్ తులసి వచ్చింది, వచ్చి గద్దలా తనుకుపోయింది. కనీసం దుర్గ దగ్గరైనా 4 మంచి మాటలు మాట్లాడి ఎంతో కొంత నొక్కేద్దాం అనుకున్నా. అది కూడా జరగనివ్వకుండా మొదలెస్టప్ది అట్టేసింది. దుర్గమ్మ మాటిచ్చిన ప్రతిసారి మనం ఎందుకున్నామే? ఏదో విధంగా ఎంతో కొంత లాక్కుందామనే కదా. మన ప్రతి పనికి అడ్డొచ్చి అది సర్వనాశనం చేస్తుంది. మనం ఒకటి అనుకొని ఇదిగో అయిపోతుందనే టైంకి గద్దల వచ్చి పడుతుంది. సరే, అయ్యిందేదో అయిపోయింది, మనకి టైం రాకుండా ఉంటుందా అని ఎదురు చూస్తూ ఉంటే ఇదిగో చివరికి నిన్న ఇంట్లో పని మనిషి చేసింది. నువ్వేమో అది చెప్పిన ప్రతి పనిని తలాడించుకుంటూ చేస్తున్నావు తప్పితే నేను చెయ్యను, నాకేం సంబంధం అని తిరిగి ఎదురు సమాధానం చెప్పలేకపోతున్నావు. నాకు చెప్పాలనే ఉంది నానమ్మా, కానీ ఏం చేయను. నేను చెప్పిన పని చెయ్యకపోతే
నా ఆధారాలన్నీ ఆ ఫోన్లో ఉన్నాయి. అవి తీసుకెళ్లి అత్తయ్యకి చూపిస్తానని బెదిరిస్తుంది.